అంటే చాబహార్ పోర్ట్ అనేదండి ఇటు సైడ్ యూరోప్కి వెళ్ళాలన్నా ఎటన్నా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనకు ఆ పోర్ట్ దగ్గర. దాన్ని ఏంటంటే చైనా వాడు గ్వాదర్ పోర్ట్ అని ఒకటి ఉంది మనకి బలూచిస్తాన్ లో, దాని మీద కంట్రోల్ తీసుకుని ఇంకా ఎక్స్టెండ్ అయ్యి వెళ్ళిపోదామని వాడు ప్లాన్ వాడు వేసుకున్నాడు చైనా వాడు. మనం ఏం చేసామంటే దానికి అక్కడ చెక్ పెట్టడానికి చాబహార్ పోర్ట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాము. దగ్గర $500 million ఇన్వెస్ట్మెంట్ చేసాం. మనం ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ఏర్పడిందో, కానీ ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ పడకుండా తాలిబాన్ ఫైట్ చేస్తున్నారు, మనం ఆ పోర్ట్ ని ఒక స్ట్రాటజిక్ పోర్ట్ గా పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇంకేమైనా కావాలంటే పాకిస్తాన్ రూట్ నుంచి కాకుండా ఈ చాబహార్ పోర్ట్ నుంచి మనం వెళ్తూ వాళ్ళకి సప్లై చేస్తూ వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తూ, మనకి పాకిస్తాన్ ఎప్పుడు శత్రు దేశమే, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ శత్రువు ఆఫ్ఘనిస్తాన్. ఆ శత్రువు మనకి మిత్రుడు అవుతాడు కాబట్టి వాళ్ళతో కావాల్సిన వాళ్ళకి ఏవేవి కావాలో మనం సప్లై చేసుకుంటూ వచ్చి హాస్పిటల్స్, స్కూల్స్, నిత్యావసర వస్తువులు, అక్కడ రోడ్లు వేయడం అవన్నీ చేసుకుంటూ వచ్చి ఈ చాబహార్ నుంచే పోర్ట్ నుంచి మనం వాళ్ళకి అన్ని కావాల్సిన సప్లైస్ చేసుకుంటూ వచ్చాం. అది కాకుండా ఇంకా యూరోప్ సైడ్ వెళ్ళాలి, ఏమైనా సప్లై చేయాలంటే ఈ పోర్ట్ని కూడా మనం ఒక స్ట్రాటజిక్ పాయింట్గా మనం వాడుకోవచ్చు. అది జియో పాలిటిక్స్లో చాబహార్ పోర్ట్ ఒక సిగ్నిఫికెన్స్.